ఓఎన్జీసీ కేజీ బేసిన్లో కాంట్రాక్ట్ డ్రైవర్లకు కనీస వేతనాలు, ఫెయిర్ వేస్ పాలసీ అమలు చేయాలి అని, అక్రమంగా తొలగించిన కార్మిక నాయకుల్ని విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ రాజమండ్రి ఎస్ఎట్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు వారి ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు టిఆర్ఎన్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. గుర్తింపు యూనియన్ నాయకుడు వారికి న్యాయం చేయకపోవడంతో 4 నెలల క్రితం వేరొక యూనియన్లో చేరారని, దానిపై కక్ష సాధిస్తూ నలుగురిని ఉద్యోగాల నుండి తొలగించారని ఆరోపించారు. ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో నిబంధనలు అమలు చేయకపోయినా యాజమాన్యం అధికారులు చోద్యం చూడడం దారుణమన్నారు. 350 మంది డ్రైవర్లు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కార్మిక సంఘాల మద్దతుతో బేస్ కాంప్లెక్స్ను ముట్టడించడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. వారికి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చుకర్ల సత్యనారాయణ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూర్ణిమారాజ్, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, కర్రి రామకృష్ణ, అప్పారావు, కాంట్రాక్ట్ డ్రైవర్లు పాల్గొన్నారు. కార్మికులు దోపిడీ జరుగుతూ ఉంటే ఒక యాజమాన్య అధికారిగా నీ బాధ్యత కార్మికులు పక్కన నిలబడడం, ఆ పని చేయమని చెప్పి యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దుర్మార్గం ఏంటంటే ఇవాళ 24 గంటలు తిరిగే వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ మీద 2 డ్రైవర్లు పనిచేయాలని చెప్పని నిబంధనలు రాసుకున్నారు. కానీ ఒక్క డ్రైవర్ని పెట్టి 24 గంటలు డ్రైవింగ్ చేస్తూ 14,000 రూపాయలు కనీస వేతనం కంటే అతి తక్కువ జీతం ఇచ్చి కార్మికులను దోచుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైన దోపిడీ ఏ ప్రైవేటు సంస్థలో కూడా జరగడం లేదు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి పేపర్ మిల్లు, హార్లిక్స్ అండ్ ప్రైవేట్ కంపెనీలోనే కాంట్రాక్ట్ కార్మికులకి ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనం అమలు చేస్తూ ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తూ ఉన్నారు, బోనస్ ఇస్తూ ఉన్నారు. కానీ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, వేల కోట్ల రూపాయలు కార్మికుల కష్టార్జితంతో లాభాలు వస్తున్న సంస్థ ఎంత దారుణంగా కార్మికులను దోచుకుంటాం, ఇది దుర్మార్గం ఇది. కాబట్టి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం యాజమాన్యం కార్మికుల నాయకులను అక్రమంగా విధుల్లో తొలగించినందుకు నిరసనగాను, ఇవాళ చట్టాలు అమలు చేయనందుకు నిరసనగాను, ఇవాళ యాజమాన్యం చోద్యం చూస్తున్నందుకు నిరసనగాను, కాంట్రాక్టర్ల దోపిడీకి వ్యతిరేకంగాను ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. యాజమాన్యం స్పందించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రతర ఉద్యమం చేపడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ధర్నాకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సత్యనారాయణ గారు వాళ్ళ సంఘం మొత్తం వచ్చి మద్దతు తెలియజేశారు. ఇవాళ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అనేక పారిశ్రామిక కార్మికులు, హార్లిక్స్ కార్మికులు, పేపర్ మిల్ కార్మికులు, ఇతర చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక కార్మికులు, అనేక సంఘాల నాయకులు మద్దతుగా నిలబడ్డారు. ఇవాళ ఈ ధర్నా మేము ఒక ప్రారంభం మాత్రమే చెప్తా ఉన్నాం. రేపు ఇదే కనుక కొనసాగితే, పరిష్కారం కాకపోతే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని పెద్ద ఎత్తున సమీకరిస్తాం. ఈ కేజీ బేసిన్ ముట్టడి చేస్తాం. కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.